Hello friends, welcome back to our channel Siri Gardening. After a long time మీకు ఒక సర్ప్రైజ్ వీడియో ఇది. మేము మళ్ళీ ప్లాంట్స్ని నాటబోతున్నాం. ఇది కరెక్ట్ టైం, రైనీ సీజన్ అండ్ ఆ సన్ కూడా మంచిగా షైన్ అవుతుంది కదా. సో ఇది మంచి టైం ప్లాంట్స్ని నాటడానికి అని. అక్కడ మా డాడీ ఏమో ప్లాంట్స్ని ఎక్సెస్గా పెరిగిపోయిన వాటిని వేస్ట్ ఇంకా కొన్ని చచ్చిపోయినవి ఉండి ఓవర్ గ్రోత్ అయిపోయి వేరే దాని నుంచి న్యూట్రిషన్స్ గుంజుకుంటున్న ప్లాంట్స్ని తీసేస్తున్నారు. పురుగులు పట్టి అలా అయిపోయినవి ఇంకా ఆల్రెడీ చాలా వాటిల్లో ఉన్నాయి సేమ్వి, కానీ అవి ఎక్స్ట్రా ఎందుకని పాట్స్ని క్లియర్ చేస్తున్నాం. అండ్ ఇవి మేము తెచ్చిన కొత్త చెట్లు, ఇప్పుడు కొత్తగా నాటబోయేవి. అసలు ఇదేమో ఇదివరకు మా ఇంట్లో ఉండేది కానీ చచ్చిపోయింది. మీరు కనుక మా ప్రీవియస్ వీడియోస్ అబ్జర్వ్ చేస్తే తెలిసింది. చూస్తుంటే ఆర్టిఫిషియల్గా ఉంది కానీ అది రియల్ ప్లాంట్, క్రిస్మస్ ట్రీ లాగా ఉంటుంది, చాలా పెద్ద పెరుగుతుంది. ఇదేమో నెమలి కన్ను క్రోటన్, ఇదివరకు ఉండేది మా ఇంట్లో బట్ ఎండిపోయింది అది. ఇది రాధా మనోహరాలు, ఇంకా వైలెట్ డెఫోడిల్స్, గన్నేరు చెట్లు చాలా తెచ్చాము. దాదాపు 9 ప్లాంట్స్ ఉన్నాయి. మరి ఇవి మనవి తెలిసిన ప్లాంట్సే కదా. ఇక్కడ మేము గణేషుని ఇది విగ్రహం బయట పెట్టి మంచిగా డెకరేట్ చేసాము. దీనినైతే ఎలా తినేసిందో చూడండి. క్యాటర్ పిల్లర్స్ ఈ మధ్య ఎక్కువ అయిపోతున్నాయి, ఒక వర్షం పడ్డం బట్టి చాలా వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇది పారిజాతం చెట్టు, దీనికి నెక్స్ట్ కూడా పెట్టింది, అది ఎండిపోయి పడిపోయింది కింద. ఇంకా ఇదైతే చూడండి, ఇది అడవి తులసి శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇది ఇంకా స్నేక్స్ రాకున్నది. ఈ అడవి తులసి అయితే దాదాపు 3 పాట్స్లో ఆక్యుపై చేసేసింది. ఒకటి మొత్తం అడవి తులసి, ఒకటి స్నేక్ ప్లాంట్ రాకుండా ఉండేది, ఇంకొకటి అడవి తులసి మామూలు కృష్ణ తులసితో ఉన్నది. ఇది అలాగే చాలా స్పేస్ అనేది ఆక్యుపై చేసేసింది అది. ఇది ముద్ద మందారం చెట్టు. దీనికైతే గుత్తులు కాస్తాయి, రెడ్ ఫ్లవర్స్, కలర్స్ ఉంటాయి. లిల్లీస్, ఇదేమో కరివేపాకు చెట్టు, ఇంకా మల్లె చెట్టు, ఇదేమో కంద చెట్టు. ఇందులో కూడా శంకు పుష్పం చెట్టు ఉంది కానీ అన్నీ తీసేసాము, చాలా పెరిగిపోయాయి అవి మాత్రం. అలా ఇలా అని కాదు, ఎంత అంటే మొత్తం చాలా కుండీలలో ఆక్యుపై చేసేసింది 99%. అందుకే అంతా ఇప్పుడు తీసేసింది కూడా శంకు పుష్పం చెట్లే. ఫ్లవరింగ్ వస్తుంది కానీ న్యూట్రియంట్స్ అన్నిటి గుంజేసుకుంటుంది. దీనికి ఫ్లవరింగ్స్ కూడా చాలా తక్కువ వచ్చేవి, ఇదివరకు ఎంత వచ్చేవో చూడండి ఎంత ఆక్యుపై చేసిందో శంకు పుష్పం చెట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిల్లీస్, రజనీగా, ఇది ఏమో గన్నేరు చెట్టు. వెనక చూస్తున్నారు కదా లిల్లీస్. అసలు రజనీగంధ అని తెప్పిస్తే అవి లిల్లీస్ 1-2 సార్లు పూసాయి అంతే. ఇంకా అడవి పెరిగినట్టు పెరుగుతుంది తప్ప యూజ్ ఏమీ లేదు, వేస్ట్. తీసేద్దాం అనుకుంటున్నాం కానీ ఫ్లవరింగ్ వస్తాయి కదా అని. ఇది రణపాల చెట్టు, బ్రయోఫిలం, మీ అందరికీ తెలుసు కదా. ఇది ఒక్క లీఫ్ పెడితే చాలు, చెట్టే వచ్చి చాలా పెద్దది ఉంది కానీ దాన్ని ప్రూనింగ్ చేసి కొద్దిగానే ఉంచాము, అంత ఉండడం కూడా మంచిది కాదు. క్యాటర్పిల్లర్స్ వచ్చేస్తున్నాయి. ఇదేమో ట్యూబర్స్ లిల్లీస్, రెడ్ లిల్లీస్. ఇది ఏంటంటే మా యాన్సిస్టర్స్ వాళ్ళ ఇల్లు పెంక్, ఇది 150 years ఉంటుంది పెంక్ ఇల్లుకి. అది డిమాలిష్ చేస్తున్నప్పుడు మేము తెచ్చుకున్నాము గుర్తు కింద. అండ్ నెక్స్ట్ రెడ్ లిల్లీస్, ఇవి వచ్చేసి ఎల్లో లిల్లీస్. ఇంకా వీటికైతే చాలా వరకు ఫ్లవరింగ్ అయిపోయి సీడ్స్ వస్తున్నాయి. స్పైడర్ ప్లాంట్ చూడండి ఎలా పెరిగిపోయిందో. అండ్ నెక్స్ట్ అవి ఇంకా దాని నుండి తీసి చిన్న పిలకలు అట్లా హ్యాంగర్స్లో వేసాము. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది మంచిగా మా మమ్మీ కొబ్బరి చిప్పలు నాటింది మనీ ప్లాంట్ని. అసలు దీన్ని కూడా వదలకుండా తినేసాయి క్యాటర్పిల్లర్స్, ప్రతి ఆకు చుట్టుకొని. అసలు ఎక్కడ చూసినా అవే కనపడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది బయట, ఇది ఏమో నా ఫేవరెట్ ట్రీ, పెద్దది, చాలా బాగుంటుంది. భద్రాచలం నుండి తెప్పించుకున్నాము, మంచిగా ఉంటుంది అది చూడటానికి కూడా. అలోవెరా చెట్లు 3 పాట్స్లో ఉన్నాయి, అవి యూజ్ చేస్తాం లేదు కానీ ఉంచుకుంటాం మంచిగా. ఇది గన్నేరు చెట్టు,
ఇవి వెనక రోజియా, చాలా పూలు పూస్తే మాత్రం దీనికి పురుగు తక్కువ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది కూడా సేమ్ మేము భద్రాచలం నుండి తీసుకున్నామన్నా కదా, అక్కడ ఆ చెట్టు లాంటిదే, కానీ అది ఆవులు తినేస్తే ఆకులు ఇంకా చచ్చిపోయింది అది ప్లాంట్. ఇది ఇంట్లో ఉన్న లాంటి ప్లాంటే పక్కనది. మా డాడీ సగం పైన కొట్టేశారు, దాన్ని తీయాలి. ఇంకా ఆఫ్టర్ రెనోవేషన్ నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా పార్ట్ 3లో. ఏంటి ఇవి చూడండి, ఇవి ఏమో ఎల్లో ఫ్లవర్స్ వచ్చి గుత్తులు ఉంటాయి. ఇది ముట్టుకొని కంట్లో వెళ్ళి పెట్టుకుంటే ఏంటో కళ్ళు పోతాయని చెప్పి మా మమ్మీ చెట్టుని మొత్తం తీసేసింది. అదేదో మిగిల్చుకున్నాం ఇంకా కొద్దిగా. చూస్తున్నారు కదా అక్కడ టెంపుల్ ట్రీ, ఇంకా తెల్లగన్నేరు చాలా ఉన్నాయి. బోన్సాయి ఇది పెరిగిపోతున్నాయి, కుండీలు కొన్ని పగిలిపోయాయి. అట్లా రీపాటింగ్ చేయాలి, పాటింగ్ చేయాలి, సాయిల్ మిక్స్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. చూస్తున్నారు కదా, అది ఒక్క పిల్లక వేస్తే చాలు అన్ని కుండీల్లో వచ్చేసింది. ఇది ఇట్లా తీసేస్తే గోడలు కూడా అతుక్కుంటుంది అది. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇవి మేము కొత్తగా తెచ్చిన ప్లాంట్స్. వీటిని నాటేది అప్పుడు, వీటి నేమ్స్, డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా మెమరబుల్ అండ్ ఫేవరెట్ బర్డ్ డైజీ యొక్క గ్రేవ్ అనమాట. నేనే పెయింటింగ్ వేసా దాని మీద. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఎలా డెకరేట్ చేసానో కూడా కామెంట్ చేయండి. ఇంటికి ముందు గణేశుడి విగ్రహం పెట్టాను, బాగుందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కొత్త ప్లాన్స్. వీటి అసలు ఏవేంటి, వీటి స్పీసీస్ ఏంటి, అసలు వాళ్ళ యూజెస్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్స్ అన్ని ఇది వరకు ఉండేవే కానీ అవి చనిపోయాయని మళ్ళీ తీసుకొచ్చాం. ప్లాంట్స్ తోటి ఇంత ఇష్టం నాకు ప్లాంట్స్ అంటే. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇది క్రిస్మస్ ట్రీలా ఉంది, చాలా పెద్దగా పెరుగుతుంది ఇది మనం పెరిగితే. అండ్ నెక్స్ట్ నెమలి కన్ను ఫ్రూట్ చాలా బాగుంటుంది. ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్లా ఉంది కానీ ఇది రియల్ ప్లాంట్. ఎన్నిసార్లు చెప్పినా నమ్మబుద్ధి కాదు కానీ అది రియల్. అండ్ నెక్స్ట్ దాదాపు 9 ప్లాంట్స్ తీసుకొచ్చాము మేము. అవేంటో నేనైతే ఖచ్చితంగా చూపిస్తాను. ఇది చూడండి, యాక్చువల్ గణేశుని చెవు ఉన్నట్టుంది ఆ పింక్ కలర్లో అది కదా. మీకు కూడా అలానే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ప్లాంట్స్ని ఎలా ప్లాన్ చేయాలి అవంతా కూడా నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.